బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ సమీక్ష నిర్వహించారు. 18 మంది ఎమ్మెల్యేల పనితీరుపై అసహనం వ్యక్తం చేశారు. రెబెల్స్ ని ఎందుకు బుజ్జగించలేదని, సొంత బంధువులకు టికెట్ ఇప్పించేందుకు పార్టీకి నష్టం చేశారని సీఎం అన్నారు. ఇక పార్టీ రెబెల్స్ బరిలోకి దిగితే వారిని బుజ్జగించకపోవడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఎమ్మెల్యేలకు అక్షింతలు వేశారు. ఈ ఘటన మరోసారి రిపీట్ అయిందంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు. తెలంగాణలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ సమీక్ష నిర్వహించారు. 18 మంది ఎమ్మెల్యేల పనితీరుపై అసహనం వ్యక్తం చేశారు. రెబెల్స్ ని ఎందుకు బుజ్జగించలేదని, సొంత బంధువులకు టికెట్ ఇప్పించేందుకు పార్టీకి నష్టం చేశారని సీఎం అన్నారు. ఇక పార్టీ రెబెల్స్ బరిలోకి దిగితే వారిని బుజ్జగించకపోవడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఎమ్మెల్యేలకు అక్షింతలు వేశారు. ఈ ఘటన మరోసారి రిపీట్ అయిందంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు. రైట్, మొత్తానికైతే తెలంగాణలో జరిగిన పంచాయతీ ఎన్నికలకు సంబంధించి అయితే ఇటు 18 మంది ఎమ్మెల్యేల పనితీరుపై అయితే సీఎం ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. ఆ 18 మంది ఎమ్మెల్యేలు ఎవరు సునీల్, అలాగే ఎలాంటి ఆదేశాలు జారీ చేశారు వారికి? ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఇప్పటికే 66% విజయం సాధించినటువంటి కాంగ్రెస్ పార్టీ కొంత చిన్న చిన్న కొన్ని పొరపాట్ల వల్ల మిగిలినటువంటి స్థానాలు కూడా గెలవలేకపోయింది. దానికోసం ఈరోజు ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డితో పాటు మరోవైపు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తెలంగాణ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్, అదేవిధంగా పీసీసీ అధ్యక్షులుగా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్, వీరందరూ కూడా ఎమ్మెల్యేలతో జూమ్ మీటింగ్ ఏర్పాటు చేసింది. ఇందులో చాలామంది ఎమ్మెల్యేలు కూడా పార్టిసిపేట్ చేశారు. అయితే ఎమ్మెల్యేలు దాదాపు 18 మంది ఎమ్మెల్యేల పనితీరుపై కొంత సీఎం ఆగ్రహంతో వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. సీఎంతో పాటు నటరాజన్ కూడా కొంత ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎమ్మెల్యేల తీరు మార్చుకోకపోతే మాత్రం ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని మాత్రం ఇప్పటికే హెచ్చరికలు కూడా జారీ చేసినట్టు తెలుస్తుంది. ఎందుకంటే గెలవాల్సినటువంటి స్థానాల్లో సైతము రెబల్స్ వేయడం, రెబల్స్ని బుజ్జగించే ప్రయత్నం చేయకపోవడంతోనే చాలా స్థానాలు, మెజార్టీ స్థానాలు కూడా బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. కాబట్టి ఇక నుంచి అలాంటి పొరపాట్లు రాబోయేటువంటి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో కూడా జరగకుండా ఖచ్చితంగా రెబల్స్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, అదేవిధంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ కూడా వారందరూ కూడా దిశానిర్దేశం కూడా చేయడం జరిగింది. చాలా వరకు అనేక అంశాలపై కూడా ప్రస్తావించడం జరిగింది. రెబల్స్ విషయంలో ఎందుకు జాగ్రత్తలు తీసుకోలేదు, రెబల్స్ని ఎందుకు భుజగించలేదు, కేవలం ఒకే ప్రాంతంలో 2-3 కాంగ్రెస్ పార్టీ సంబంధించిన అభ్యర్థులు పార్టిసిపేట్ చేయడం వల్లనే చాలా స్థానాల్లో చాలా బీఆర్ఎస్ పార్టీ ఆధిక్యం వచ్చింది. అలాంటి వాటిని ఇంకపై ఉపేక్షించలేదు. రాబోయేటువంటి స్థానిక సంస్థలు ఏదైతే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు అది కూడా పార్టీ గుర్తుంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి పొరపాట్లు మళ్ళీ జరగకుండా చూసుకోవాలంటూ కూడా దిశానిర్దేశం చేయడం జరిగింది. 18 మంది ఎమ్మెల్యే పనితీరుపై కూడా కొంత ఆగ్రహం వ్యక్తం జరిగింది. ఖచ్చితంగా ఇలాంటి మళ్ళీ రిపీట్ కావద్దు, ఒకవేళ అయితే మాత్రం ఖచ్చితంగా వారిపై చర్యలు తీసుకున్నామని మాత్రం ఇప్పటికే ముఖ్యమంత్రితో పాటు మీనాక్షి నటరాజన్, విధంగా టీపీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా వారందరికీ దిశానిర్దేశం కూడా చేయడం జరిగింది. అలాగే సునీల్, మరి 18 మంది ఎమ్మెల్యేలు సీఎం కి ఎలాంటి వివరణ ఇచ్చారు ఈ విషయంలో? చాలా వరకు డబ్బులు అంటే బీఆర్ఎస్ నేతలు కావచ్చు, మరోవైపు కాంగ్రెస్ నేతలు జరిగినటువంటి కొంత గ్యాప్ వల్ల, కొంత పార్టీలో కొంత గ్యాప్ వల్ల వారికి కొంత భేదాభిప్రాయాలు రాజండి. దీంతోపాటు ఇక నుంచి కూడా అంటే జరిగిన విషయాలపై కూడా కాకుండా ఇక నుంచి జరిగినటువంటి విషయాలపై కూడా మళ్ళీ అలాంటి సంఘటనలు జరగకుండా చూసుకుంటామని హామీ ఇచ్చినట్టు, ముఖ్యమంత్రికి హామీ ఇచ్చినట్లు కూడా తెలుస్తుంది. మరోవైపు కింది స్థాయిలో ఉన్నటువంటి పోలింగ్ సంబంధించిన గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి వారిని అంటే ముందుగానే చూసి చేసుకోవడం, ఆ తర్వాత టికెట్ వస్తుందని భావించినప్పుడు కూడా కొంత బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన విషయంలో కొంత ఇబ్బందులు తలెత్తిన నేపథ్యంలో రిజర్వేషన్ల చేంజ్ కావడంతోనే కొంత ఇలాంటి ఇబ్బందులు తలెత్తినాయంటూ ఎమ్మెల్యేలు కొంత వివరణ ఇచ్చినట్లు కూడా సమాచారం తెలుస్తుంది. కానీ ఇలాంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా చూసుకోవాలని సీఎంతో పాటు అది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ కావచ్చు, మరోవైపు అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా వారందరికీ దిశానిర్దేశం చేయడం జరిగింది. రాబోయేటువంటి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో కూడా ఇలాంటి జరగకుండా చూసుకోవాలని వారందరూ కూడా సూచనలు కూడా సమాచారం తెలుస్తుంది. శాలిని, రైట్, థ్యాంక్ యూ సునీల్.